వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ పల్లె రవికుమార్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు ఆయన మన స్టూడియోలో అనేక అంశాలు, అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు కావచ్చు, లేకుంటే విద్యార్థులకు ఇస్తున్న హామీలే కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఎప్పటికప్పుడు విసంజుతున్న రేవంత్ రెడ్డి పైన అనేక అంశాలను మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అరుణ్. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నాయకుల పైన ఎందుకు అంతా నోరు వారేసుకునే విధంగా మాట్లాడతాడు? మొన్న బీఆర్ఎస్ పార్టీ సచ్చిన శవం అయిపోయింది అని చెప్పేసి ఒక మాట అన్నాడు. కేసీఆర్ సమాధి పైన కాంగ్రెస్ కార్యకర్తలు జెండా ఎగిరేస్తారు రాబోయే ఎలక్షన్లు అంటున్నాడు. ఇది ఎట్లా చూస్తారు మీరు? అరుణ్ గారు, రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. కానీ సహజంగా కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం, కొందరికి అనుకోకుండా మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు వచ్చినటువంటి వాళ్ళు వాటిని ఉపయోగించుకొని ప్రజల మన్నను చూరగొనేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక కొందరేమో అది మర్చిపోయి తమకు వచ్చినంత ఒక ఉన్నత స్థాయి వచ్చినప్పుడు దానికి స్థాయికి దిగజారి ఆగమాగంగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గదే పనిచేస్తున్నాడు. ఒక 420 హామీలు, 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో 13 హామీలు, మళ్ళీ స్పష్టంగా పర్టికులర్గా చెప్పాలి. ప్రతి వర్గానికి, ఇక నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ఆదివాసీలు, బీసీలు, లంబాడీలు, ఇక ఆ వర్గం ఈ వర్గం లేకుండా సబ్బన్న వర్గాలకి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆశపెట్టి ఒకటి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద విషం చిమ్మి విద్వేషాన్ని ప్రచారం చేసి పచ్చి అబద్ధాలని ప్రచారం చేసి ప్రజల మెదళ్ళని ఒక రకంగా విద్వేషం నింపి అధికారంలోకి వచ్చారు. రైట్, నిజంగా అధికారం వచ్చింది. ఏ విధంగానైనా కూడా అధికారం రాజకీయం అంటే సరే, రాజకీయంలో ఇక అనుకుందాం. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కుర్చీలోకి వచ్చిన తర్వాతనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల మన్నను చూరగొంటే సరిపోయేది, అవకాశం వచ్చేది. మళ్ళీ ఇంకోటి కూడా, ఆయన కూడా ఒక చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. ఒక అద్భుతమైన అవకాశం. అదే కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధులు మాజీ ముఖ్యమంత్రి అనిపించుకుంటే చాలని చెప్పేసి తనలాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ అవకాశాలు రాక వాళ్ళు అట్లనే ఆగిపోయారు. ఇంకా చాలామంది అట్లనే ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాదని నాకు అవకాశం వచ్చింది. ఎంత గొప్పగా వ్యవహరించాలి, ఎంత హుందాగా వ్యవహరించాలి, అధికార పక్షం పట్ల కానీ, అధికారాన్ని కుర్చీతోటి, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ప్రతిపక్షాలతోటి, మిగతా ప్రత్యర్థులతోటి, పార్టీలతోటి, బ్యూరోక్రసీ, ప్రజలతోటి ఎంత హుందాగా, ఎంత అద్భుతంగా వ్యవహరించాలంటే అంత అద్భుతంగా వ్యవహరించాలి. కానీ అవేవి పక్కకు పెట్టి, వాటన్నిటిని పక్కకు పెట్టి ఆయన చాలా చౌకబారుగా ఆయన ఎంచుకున్న మార్గం కానీ, ఆయన ఆలోచన కానీ థర్డ్ క్లాస్ థింకింగ్, చౌకబారుగా ఎంతసేపు మళ్ళీ సేమ్ థర్డ్ క్లాస్ అటిట్యూడ్ తోటి అదే విషయము, అదే విద్వేషంతో చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చే పరిస్థితులు ఆయన లేడు. ఆయన మానసిక స్థితి కూడా దానికి సిద్ధంగా లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల మన్నను, మెప్పు పొంది ఇంకా 4 కాలాల పాటు గొప్పగా రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా లేదు. థర్డ్ క్లాస్ మనకు అవకాశం వచ్చింది, కుర్చీ వచ్చింది. ఈ కుర్చీలో కూర్చొని మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద విషం జిమ్మాలి, వాళ్ళని కక్ష సాధించాలి, వాళ్ళని చీల్చి చెండాడాలి, ఇంకా అది చెయ్యాలి, ఇది చేయాలని చెప్పేసి మనకు పెత్తనం వచ్చింది. ఆ పెత్తనాన్ని ఉపయోగించుకొని ఇక ఎవ్వడు లెక్క లేకుండా నలిపేయాలనేటువంటి ఒక అహంకారపూరితమైన అహంభావము, ఒక విద్వేషం, థర్డ్ క్లాస్ పాలిటిక్స్ ఇవాళ కేసీఆర్ గారు. ఎందుకంటే మీరు అడిగిన అసలు విషయం అదే, కేసీఆర్ గారు అనేటటువంటి వాళ్ళు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ సమాజంలో, తెలంగాణలో ఒక టవరింగ్ పర్సనాలిటీ. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. దాన్ని ఎవ్వరు చెరిపేయలేరు. అది వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ అనేటటువంటి ఒక ముఖ్యమంత్రిగా గొప్పోడు కాలే. తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ వాదాన్ని ఉమ్మడి పాలకులు, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉమ్మడి పాలకులు తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ వాదాన్ని నలిపేసినారు.
చీల్చి చెండాడినరు, రక్తం బారించి కూడా తెలంగాణ వాదాన్ని అల్పేసి ఆఖరికి ఎక్కడి వరకు వచ్చిందంటే తెలంగాణ అనే పేరుని ఉమ్మడి అసెంబ్లీలో ఉచ్చరించడం కూడా నిషేధించబడినటువంటి కాలంలో తెలంగాణ సమాజం అప్పటి వరకు కొట్లాడి తన్లాడి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి అలసిపోయింది, నిరాశ నిస్పృహల్లోకి నెట్టబడ్డది. ఒక విశ్వాసం లేనటువంటి ఇక తెలంగాణ మనం మాట్లాడి ఎక్కడ వస్తుంది తెలంగాణ, ఇంకే తెలంగాణ వచ్చేది కాదు అయ్యేది కాదు అనేటటువంటి ఒక లోతైన నైరాశ్యంలోకి, విశ్వాసం లేని, నమ్మకం లేని పరిస్థితుల్లోకి తెలంగాణ నెట్టబడింది. అటువంటి పరిస్థితుల్లో ఆ స్థితిలో తెలంగాణని ఒక గొప్పగా ఒక రాజకీయ వేదికను సృష్టించి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ సృష్టించి దాన్ని వేదికగా తెలంగాణ ఆకాంక్షని తెలంగాణ రాజకీయ ఎజెండాగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్. తెలంగాణ ఆకాంక్షల్ని రాజకీయ ఎజెండాగా మార్చడమే కాదు, ఈ దేశంలోని 37 పార్టీలని ఒప్పించిండు, ఆ లెటర్లు ఇప్పించిండు. కొన్ని సందర్భాల్లో మెడలు వంచి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలని మెడలు వంచి తెలంగాణకు మద్దతు పలికించేటట్టుగా చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్. ఇది చరిత్ర కదా. ఊరికే రేవంత్ రెడ్డి ఏదో కడుపులంతా విషం పెట్టుకొని, ఇంకెవరో కడుపులంతా విషం పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే మారేది కాదు కదా చరిత్ర. చరిత్రని ఎవరు మార్చలేరు, చరిత్రని ప్రజలే నిర్మిస్తారు. చరిత్ర నిర్మాతలు. ఆ ప్రజల పక్షాన ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడు కేసీఆర్. అందుకే తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ చరిత్రని ఎవరు మార్చలేరు. ఎవరైనా మార్చాలనుకుంటే వాళ్ళ భ్రమ. మీరన్నట్టు చూసినాం, ఎవరు కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీ సచ్చిన శివం అని, కేసీఆర్ ఇంకేదో పెద్ద పెద్ద సమాధి మీద కాంగ్రెస్ జెండా వేస్తాం. ఇవన్నీ కూడా వాళ్ళ భ్రమలు. ఎందుకంటే వాళ్ళ కళ, వాళ్ళ కోరిక. ఎందుకు అంటే ఇది ఒక్క రేవంత్ రెడ్డి కొత్తగా పుట్టిన కళ ఏం కాదు, అది రేవంత్ రెడ్డి కొత్తగా పుట్టిన కోరిక ఏం కాదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు నుంచి ఆ పార్టీని నలిపేయాలని, రాజకీయంగా భూస్థాపితం చేయాలని, అసలు ఆ పార్టీ లేకుండా చేయాలని చెప్పేసి పురిట్లోనే గొంతు నులిమేయాలని చెప్పేసి కళలు కన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కళలు కన్న వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు, ఎటు పోయినరు, ఏం చేస్తున్నారు? వాళ్ళ కళ నెరవేరలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో ఆ కళ నెరవేర్చుకోవాలని చెప్పేసి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఇక ఎవరన్నది తెలుసు, అందరికీ తెలుసు. కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కొందరికి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి మాటలను చూసి సంబరపడేటువంటి వాళ్ళకి నేను ఒకటి చెప్పదలుచుకునేది, 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా, 1000 మంది చంద్రబాబు నాయుడులు వచ్చినా భారత రాష్ట్ర సమితిని, కేసీఆర్ గారిని ఏమీ చేయలేరు. నేను చెప్తాను, పేరు నేను చెప్తున్నాను, భయపడటానికి ఏం లేదు. ఇది తెలంగాణ అనేది తెలంగాణ ఆకాంక్షల కోసం ఎవరు నిలబడితే వాళ్ళని తెలంగాణ సమాజం హక్కున చేర్చుకుంది, కడుపులో పెట్టింది. కేసీఆర్ తెలంగాణ ఎజెండాని ఆకాంక్షనే హక్కున చేర్చుకున్నటువంటి వాడు కేసీఆర్. అటువంటి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఎందుకు కేసీఆర్ వదులుకుంటారు? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇస్తే 2.5 ఏళ్ళలో మీరు చేస్తున్న పని ఏంది? ఆగమాగం చేసి తెలంగాణ ప్రజలని ఉసురు తీసుకుంటుంటారు, తెలంగాణ ప్రజలని జీవితాలతో చెలగాట మారుతుంటారు, తెలంగాణ కోసం నిలబెట్టినటువంటి వ్యవస్థల్ని విధ్వంసం చేస్తారు. మీరు తెలంగాణ ప్రజలకి ఏంది విధ్వంసం, అరాచకం తప్ప ఈ 2.5 ఏళ్ళల్లో తెలంగాణ ప్రజలకు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ఇందుకు ఆమె కోట్లేసింది, ఇందుక పొద్దున్న లేస్తే మాట్లాడే మాటలేంది? ఎంతసేపు ఆయన సావాలి, ఈయన సావాలి, అది సావాలి, ఇది సావాలి, అది కూల్చుతాం, ఇది కూలుస్తాం, ఆ నాశనం, ఈ నాశనం, ఇవేనా ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది దేనికోసం? గతంలో మీరు సీనియర్ జర్నలిస్టు, చాలామంది ముఖ్యమంత్రులను చూసుంటారు ఈ రాష్ట్రానికి. దాదాపుగా 5-6 మంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి చూసుంటారు. సో ఈ దేశంలో కూడా 28 రాష్ట్రాలల్లో ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని మీ పీరియడ్లో మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారా? ఇలాంటి అంటే ప్రతిపక్ష నాయకుడిని అడుగడుగున సావును కోరుకునే ఒక ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూసిర్రా ఏ రాష్ట్రంలో? ఎప్పుడన్నా మీరు వార్త రాసిర్రా ఇలాంటి అంశాల మీద? అరుణ్ గారు
రాజకీయాల్లో ఎప్పుడూ కూడా రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉంటాయి, సైద్ధాంతిక వైరుధ్యాలు ఉంటాయి, పరస్పర భిన్న రాజకీయాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏ వ్యక్తి కూడా ఒక నాయకుడు ఇంకొక నాయకుడు నాశనాన్ని కోరుకోడు, చావును కోరుకోడు. ముఖ్యమంత్రి కాదు, ఇంకోటి కూడా కాలే. అవే కోరుకుంటే అవి రాజకీయాలే కావు. ఆ రాజకీయాల అర్థాలు వేరుంటాయి. ప్రతీకార రాజకీయాలని జనరల్గా ఉంటుంది. నీకు కేసీఆర్ లాంటి నాయకుడు ఒక ఉద్యమ నేపథ్యం నుంచి ఎదిగి వచ్చి నిలబడినటువంటి నాయకుడు. ఆ నాయకుడిని పట్ల ఎంత భిన్నాభిప్రాయమైనా ఉండొచ్చు, ఎంత ఆయన రాజకీయాలు ఎంత అయినా నచ్చకపోయి ఉండొచ్చు, వ్యతిరేకించవచ్చు, కానీ ఆయన చావును ఎవరు కోరుకోరు. ఉదాహరణకు కేసీఆర్ గారు చెప్తున్నా, అట్లాగే ఇంక అందరికీ వర్తిస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఇంకా ఏం మాట్లాడినా కూడా కేసీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేయటం, కేసీఆర్ని తక్కువ చేసి మాట్లాడటం, కేసీఆర్ చేసినటువంటి ప్రతి పనిని కూడా చులకన చేసి మాట్లాడటం తప్ప ఆయనకి ఇంకా వేరే పనే లేదు. ఎందుకంటే ఆయన ఒక మంచి పని చేయలేడు. ఆయన మంచి పని చేసిన చరిత్ర లేదు, వర్తమానం లేదు, ఇక భవిష్యత్తు ఎట్లాగా ఉండదు. రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటల్ని కానీ భాషని కానీ ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. ఎవరు కూడా ఏందండి, ఏం చావులు ఏంది, పొద్దున్న లేస్తే మిమ్మల్ని పేగులు తీసి మెడకేసుకుంటా, మిమ్మల్ని లాగులో తొండలేస్తా, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఇంకా 2.5 ఏళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఎక్కడికి వచ్చిందంటే గోరి కట్టి ఆ గోరి మీద మా కాంగ్రెస్ జెండా ఎగరేసుకుంటా అని చెప్పేసి మాట్లాడి ఇదా. జనరల్గా అందరం కూడా ఏం చేస్తామంటే మీరు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తే రాజకీయంగా మిమ్మల్ని భూస్థాపితం చేస్తామంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మీ రాజకీయాలు ప్రజలకు మంచి చేస్తలేవు కాబట్టి మీ రాజకీయాలు ఖతం చేస్తామని చెప్పడమే కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా చంపేసి బొంద పెడతామని కాదు అది అర్థం. కేసీఆర్ గారిని చంపేసి సమాధి కట్టి ఆ సమాధి మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తారట. ఇంకా ఏం చెప్పాలి, ఏమంటారు? అదేనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటేనా? భాషేనా? అది రాజకీయ పరిణిత, రాజనీతియా? ఇప్పుడే కూడా విధానపరమైన అంశాల మీద పరస్పర భిన్న అభిప్రాయాలు ఉంటాయి. రాజకీయాల్లో పాలసీస్ మీద పోరాటం ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా శత్రుత్వాలు, కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు ఉండవు. ఇవాళ ఇంకా తెలంగాణ సమాజంలో చాలా భిన్నంగా ఎన్ని పోరాటాలు జరిగినా, ఇక్కడ ఎన్ని త్యాగాలు జరిగినా కూడా ఇక్కడ జరిగింది ఏంటంటే రాజకీయపరమైనటువంటి విధానపరమైనటువంటి పోరాటాలే కానీ వ్యక్తిగత కక్షల కార్పణ్యాలకి తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల స్థానం లేదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి అటువంటి వాతావరణం తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన అది కూడా చేయలేడు. ఆయన అనుకుంటుండేమో నాకు రాజకీయ జన్మనిచ్చి ఇంత గొప్పగా ఎదిగినటువంటి తెలుగుదేశం పార్టీని బొందబెట్టి తెలంగాణలో ఆ బొంద మీద దాని సమాధి కట్టి ఆ సమాధి మీద కూర్చేసుకొని నేను ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటుండు. అంతే కదా ఆయన చేసింది ఏంది? ఆయనకు రాజకీయంగా అవకాశం ఇచ్చినట్టు, గొప్ప అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని ఖతం చేసిండు. తెలుగుదేశం పార్టీని కాపాడి లీడర్ కాలే కదా ఆయన. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బొందబెట్టి ఆ సమాధి మీద ఆయన కాంగ్రెస్ పార్టీ జెండేసి ఎగరేసుకొని ఆయన కూర్చేసుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ సమాధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది సీనియర్ నాయకులు కూడా వాళ్ళందరినీ బొందబెట్టిండు. గట్లని ఈడ కూడా కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని అని కలలు కంటుండు. నేను చెప్తున్నా 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా అది అయ్యే పని కాదు. ఎందుకంటే తెలంగాణకు, కేసీఆర్కు, తెలంగాణకు భారత రాష్ట్ర సమితికి ఉన్నటువంటిది పేగుబంధం, రక్త సంబంధం. ఎప్పుడైతే తెలంగాణ సమాజం దుఃఖంలో ఒక ప్రజాస్వామిక స్వేచ్ఛ దొరికితే చాలు అని తన్లాడుతున్న టైంలో తెలంగాణ కోసం ఒక రాజకీయ వేదికని సృష్టించి ఆ వేదిక నుంచి తెలంగాణకు ఊపిరి పీల్చుకునేటువంటి ఒక ప్రజాస్వామిక హక్కుగా, ప్రజాస్వామిక చర్చగా మాట్లాడి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు, మహాయోధుడు కేసీఆర్. కొందరికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ చరిత్రనే. భిన్నాభిప్రాయాలు వేరు,
వాస్తవాల్ని అంగీకరించడం వేరు. వీళ్ళకు భిన్నాభిప్రాయం లేదు, వాస్తవాల్ని అంగీకరించేటటువంటి మనస్తత్వము లేదు. వీళ్ళు చెప్పేది రాజకీయాలే కావు, దిక్కుమాలిన దిగజారిన మానసిక స్థితి నుంచి పుట్టినటువంటి కుళ్ళిన భావజాలం తప్ప వీళ్ళది ప్రజలు కానీ, ఒక ప్రజాస్వామిక సమాజం కానీ, నాగరిక సమాజం కానీ, ఒక విజ్ఞులు కానీ అంగీకరించేటటువంటి రాజకీయం కాదు. అది వీళ్ళతో కూడా కాదు.